మధ్య కొంతమంది హాఫ్ నాలెడ్జి అతి ఉత్సాహం చూపించే కొంతమంది డాక్టర్స్, రేడియేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక కుర్ర డాక్టరు, జీరో నాలెడ్జ్ ఉండే ఒక కుర్ర డాక్టర్ ఒక అతను, అట్లనే ఇంకొంతమంది హాఫ్ నాలెడ్జ్ గల డాక్టర్లు వీళ్ళు కూడా మన డైట్ మీద ఏదో దండయాత్ర చేయడానికి ట్రై చేస్తా ఏంటో అంటే వీళ్ళంతా బాగా పిలుస్తాయి. ఈ ఛాలెంజ్ అని మాట్లాడే కామెంట్లు చేసే అతనికైతే ఒక్క పేషెంట్ని చూసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు. వాళ్ళు ఏదో టెక్నికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు, వాళ్ళ పేషెంట్స్ అనేది కూడా తెలియదు. అంటే వాళ్ళకి రిజల్ట్స్ నమ్మొద్దు కదా, ఈ కుర్రాళ్ళు కదా, ఈ కొంచెం ఎగిరెగిరి పడతా ఉంటారు, వీళ్ళకి సబ్జెక్ట్ తెలియక. వేరే డాక్టర్ గ్రూప్లో మేమందరం ఉన్నాం, అక్కడ ఆన్సర్ ఇచ్చినా సరే అలా అలా ఉండదు. వాళ్ళకి ఏంటంటే కొంత చీప్ పబ్లిసిటీ కావాలి. సో ఆ పబ్లిసిటీ కోసం ఏదో బ్రహ్మానంద బొమ్మలు పెట్టి అవి పెట్టి కామెంట్ చేసి నా మీద ఏదో కామెంట్ చేయగలని ఏదో అతి ఉత్సాహం అనమాట, అంతే, ఏం లేదు. పాపులారిటీ కోసం బహుశా చేసి ఉండొచ్చు, లేదా నిజంగా కూడా చేసి ఉండొచ్చు, మనకు తెలియదు. సరే, ఏది చేసినా సరే హెడ్డింగ్లు అట్రాక్టివ్గా ఉంటాయి. ఓపెన్ ఛాలెంజ్ టు వీఆర్కే, డేటా ఇచ్చే దమ్ముందా తెలియదు, నాదంతా ఓపెను, ప్రతిదీ నా జీవితం అంతా తెరిచిన పుస్తకం. సరే, నేను ఈ మధ్య వీడియో చూశాను, మేమిద్దరం వేరే గ్రూపులో ఉన్నప్పటికీ కూడా, మా ఇద్దరి మధ్య రిలేషన్స్ కార్డియల్గా ఉన్నప్పుడు కూడా తమ్ముడే ప్యాకాట్ అనే దిశగా అతను ఏదో ఓపెన్ ఛాలెంజ్ అని ఒక వీడియో చేశారు కాబట్టి అతను ఏదో పిల్లస్తాయి కావచ్చు, అతనే కాదు ఇంకా కొంతమంది కూడా ఉత్సాహపడేవాళ్ళు ఉన్నారు. ఏదో తగ్గదని కామెంట్లు చేసే అందరినీ కూడా నేను బహిరంగ సవాలు ఇస్తున్నా. నా డైట్లో అన్నీ, ఒక క్యాన్సర్ కానీ, కిడ్నీ సైజులు పెరగటం కానీ, క్రియాటిన్ తగ్గటము, లేకపోతే డయాబెటీస్ టైప్ 1, డయాబెటీస్ టైప్ 2, అలానే ఆటోమిన్ డిసీజెస్ కానీ, షుగరు, బీపీ, థైరాయిడ్, పీసీఓడి, ఇంకా చాలా, అసలు 100 రకాల జబ్బులు, ఐబీడీల దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. రకరకాల వాళ్ళు వస్తారు నా దగ్గరికి. వీళ్ళకి తగ్గుతాయా, నా ఫలితాలు ఎలా ఉన్నాయి, వీఆర్కే డైట్ మీద ఎలా ఉంది. ఒక క్యాన్సర్ ఎందుకు, ఓ పని చేద్దాం, అతను ఏదో ఛాలెంజ్ అని ముచ్చటపడుతున్నాడు కాబట్టి నేను కూడా ఓపెన్గా ఇన్స్టెంట్గా రెస్పాండ్ అవుతున్నాను. ఇది నా ప్రతి ఛాలెంజ్. ఈ డాక్టర్లందరికీ నా ప్రతి ఛాలెంజ్, ఆ కుర్ర పిల్ల డాక్టర్తో సహా, ఆ ఆఫనాలజీ డాక్టర్తో సహా, మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరైతే యూట్యూబుల్లో వాటిల్లోనో లేదా సోషల్ మీడియాలోనో చాటుగా మాట్లాడేందుకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. మనం ఎనిమిస్కి ఉండాల్సిన అవసరం లేదు, వేర్ ఫ్రెండ్లీ. మీ ఉండే అజ్ఞానంతో మీరు అలా అంటున్నారు తప్ప, నాలెడ్జ్ తెలిస్తే మీరంతా నా జెండా బోధన తిరుగుతారు, లేదా మళ్ళీ జీవితంలో ఎక్కడ సోషల్ మీడియాలో బయట కూడా కనిపించరు. ఇది జరిగే వాస్తవం. సో నేను దానికి మీ అందరికీ ఒక బహిరంగ సవాల్ నేను ఇస్తున్నా. అతని యాక్సెప్టెన్స్ని ఏదో కుర్ర డాక్టర్లో ఒకళ్ళిద్దరు చేసే ఆ ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నా ప్రతిపాదన ఏంటంటే, రామకృష్ణ హెల్త్లో రోజు యావరేజ్గా నేను ఒక 100 నుంచి 200 మధ్యలో చూస్తాను, యావరేజ్గా 150 మందిని చూస్తాను యావరేజ్గా. అందులో క్రానిక్ డిసీజ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. మీరు రండి, మీ టీం వస్తారు, టీం రావటం మంచిది. ఒకటి కదా, రికార్డ్ చేసుకోండి. డయాబెటీస్ ఇప్పుడు డైరెక్ట్ కొత్త పేషెంట్ వస్తాడు, నేను ఎలా చూస్తాను, మీరు కూడా నా పక్కనే ఉండండి, నా రూమ్లోనే కూర్చొని చూడండి. ఆ రికార్డులని మీకు కాపీ ఇచ్చేస్తాం, పేషెంట్ కాపీ, ఫోన్ నెంబరు, కాంటాక్టు, రికార్డు అంతా. మా దగ్గర ఏ రికార్డు రామకృష్ణ హెల్త్లో ఉంచుకుంటామో అది మొత్తం మీరు పేషెంట్ ఉంచుకోండి, మేము చేస్తాం. మీరు ట్రీట్మెంట్లో అట్లా ఇంటర్ఫీర్ కావద్దు, జస్ట్ వినండి. మీరు కేవలం ఫలితాలు నమోదు చేసుకోవడానికి వస్తున్నారు ఇక్కడికి. మేము చెప్పేది వినండి, అన్నీ చూసుకోండి, ఏం డైట్ ఇస్తాం చూసుకోండి, మా మోడల్ అంతా చూడండి, వీఆర్ ఓపెన్. ఆ తర్వాత మీరు ప్రతి దాని గురించి ఎట్లా ఉన్నాయి ఫలితాలు, వీఆర్కే డైట్ ఎట్లా ఉంటాయి అనేది కొంత గ్యాప్ తీసుకుని మీరు అనౌన్స్ చేయండి. అన్నీ చూడండి, షుగర్ చూడండి, బీపీ అంటే ఎలా తగ్గుతుంది, అంటే అల్లోపతి గుడ్లు తేలేసి జీవితంలో మా వల్ల కాదు, జీవితకాలం వాడాలన్న మందులకి వీఆర్కే డైట్ ఏ ట్రీట్మెంట్ ఇస్తుందో మీకు బహిరంగంగా మీరే కూర్చొని రికార్డ్ చేయండి. మీ ద్వారా రావాలని నేను మిమ్మల్ని సవాల్ ఇస్తున్నా. మాతో పాటు మీకు కూడా ఫోన్ నెంబర్లు పర్సనల్గా ఇస్తాం. ప్రతి నెల వాళ్ళు రివ్యూకి వస్తారు మా దగ్గరికి. మీరు కూడా ఆ డేట్ ప్రకారం వాళ్ళ రివ్యూలు తీసుకోండి, రిపోర్ట్లు మీకు కావాల్సిన అడగండి, మనం తిప్పిద్దాం. అన్నీ చేసి పెట్టిన తర్వాత కొంతకాలం చూడండి, ఒక 5 నెలలు 6 నెలల పీరియడ్ చూడండి. క్యాన్సర్ ఫలితాలు అంటే కూడా ఒక 6 నెలల సంవత్సరం చూసిన తర్వాత ఇలా పీరియాడికల్గానే సరే మీరు రిలీజ్ చేయండి. మీరు ఫలితాలు మీ ఓపెన్గా మీరే రిలీజ్ చేయండి, ఇందులో ఏమొస్తున్నాయి, ఏం రాలేదు. ఇది నా బహిరంగ సవాల్. మీరు నిజంగా నా మూల నెగిటివ్ జరుగుతుంది, కనీసం ఒక్కళ్ళకైనా నెగిటివ్ జరిగింది డైట్ కారణంగా, క్యాన్సర్ ఎక్కడో పెరిగింది, లేకపోతే ఇతరత్ర ఉన్నాయి అని కనుక మీరు కనుక భావించి అది కనుక మీ రిపోర్ట్లో చెబితే, ఆ రోజుతో నేను వీరమాచి రామకృష్ణ అనే నేను వీఆర్కే డైట్ క్యాన్సిల్ చేసి, రామకృష్ణ హెల్త్ అనేది గడిది గుడ్డు లేదు, మొత్తం ఎత్తి అవతల పారేసి బెజవాడ వెళ్ళి ప్రశాంతంగా నా పని చేసుకుంటా. నా జీవితంలో ఏ ప్రజా జీవితం రాను. ఇది ఓపెన్ ఛాలెంజ్. దీంతోపాటు మీకు నేను ఇదంతా కనుక మీరు ప్రూవ్ చేస్తే, మీకు నేను చెప్తాను కదా ఎప్పుడు 2 కోట్ల బహుమతిని, ఆ బహుమతి కూడా ఇచ్చేసి ప్రజా జీవితం నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. దిస్ ఈజ్ ఆన్ రికార్డ్. నా వీఆర్కే ఎక్స్క్లూజివ్ ఛానల్లో నేను అఫీషియల్గా మీ అందరినీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఇంకా మీకు తోడుగా కావాలంటే, మీకు సపోర్ట్గా కావాలంటే మా హేతువాద గాడిదలు కొన్ని ఉన్నాయి, వాళ్ళకు కూడా తోడు తెచ్చుకోండి. వాళ్ళకు కూడా కార్డియాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు ఉన్నారు. కార్డియాలజీ సత్తా ఏంటో అదేంటో చూద్దాం. వాళ్ళ రిపోర్ట్లు ఎలా వస్తున్నాయో, వీఆర్కే డైట్తో కార్డియాలజీకి ఏం జరుగుతుందో, నెఫ్రాలజీకి ఏం జరుగుతుందో, ఎండ్రోక్రాలజీకి ఏం జరుగుతుందో, గైనకాలజీలో ఏం జరుగుతుందో, ఇన్ఫెర్టిలిటీలో ఏం జరుగుతుందో మొత్తం లెక్కలు తెలుద్దాం. ఆ బాధ్యత మీకే అప్ చెప్తున్నాను. చక్కగా రండి డేటా తీసుకుంటానికి.
రామకృష్ణ హెల్త్ లైన్ తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయి. మీరు చక్కగా ప్రపోజల్ అనుకుని బహిరంగంగా డేట్ చెప్పండి. ఇది ప్రజలందరి సమక్షంలో రికార్డ్ చేద్దాం. వీలైతే చెప్పండి. మీరు ఏదైనా మీడియా ఛానల్ కూడా ఇన్వాల్వ్ చేద్దామంటే మీడియా వాళ్ళని కూడా పిలిచి మీరు ఏది చెప్తే అది నేను మాట్లాడతాను మీకోసం. లేకపోతే మీరు మాట్లాడిన టీవీనైనా, ఏబీ అయినా, టీవీ5, సాక్ష్య, మీరు ఏది కావాలంటే అది మరి అన్ని ఛానల్ కలిపి మీడియాలో మధ్యవర్తులు పెడదాం. ఇది నేను ఓపెన్గా మీకు బహిరంగ సవాలు విసురుతున్నాను. నా మీద చాటునో లేదా మాటను ఏడ్చే అందరికీ కూడా దిస్ ఈజ్ మై ఓపెన్ ఆఫర్. ఇంతకంటే బంపర్ ఆఫర్ ప్రపంచంలో నాకు తెలిసి ఎవడెవడు. అది మీరు రేపటి నుంచి ఎప్పుడు వస్తారో చెప్పండి. కాకపోతే ఇక్కడ కూర్చోవాలి, పేషెంట్ దగ్గర కూర్చొని నా పక్కన స్పెండ్ చేయాలి. ఫలితాలు మీరు డిక్లేర్ చేద్దాం. మనం కూర్చున్న ప్రెస్ మీట్ పెట్టి, హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి సంవత్సరం పీరియడ్ చేద్దాం. అందరూ చేయాలి. ఇదిగో మేము అందరూ రికార్డ్ చేసాం. షుగర్ వాళ్ళు ఇదిగో రామకృష్ణ హెల్త్కి ఇట్లా వచ్చారు, వీళ్ళకి ఇంతమంది తగ్గలేదు. బీపీ వాళ్ళు ఎంతమంది వచ్చారు, ఇంతమంది తగ్గింది, ఎంతమంది తగ్గలేదు. హషిమోటో థైరాయిడిటిస్ ఇలా తగ్గలేదు. ఇలా పిల్లలు పుట్టినాళ్ళు ఇలా వచ్చారు, ఇలా వచ్చింది. మీరే రిలీజ్ చేయండి ఫలితాలు. దిస్ ఈజ్ మై ఓపెన్ ఛాలెంజ్, వన్స్ ఫర్ ఆల్, ఎవ్రీ వన్. ఇది ఎప్పటికీ వ్యాలిడ్. ఇప్పుడు బాల్ మీ కోర్టులో ఉంది. ఎప్పుడు వస్తారు ఏంటో మీ ఇష్టం. మీరు చెప్పే డేట్ కోసం, మీరు ఆట కోసం అరేంజ్ చేస్తాను. మీ చక్కగా మీరు వస్తే పూట కూర్చున్న భోజనం కూడా నేనే పెడతాను. మీ ద్వారా మీరు వస్తే చాలు. ఇది నా ప్రపోజలు, నా ఛాలెంజ్. దమ్ము ఉంటే సిద్ధపడండి. ఇది కనుక తీసుకుంటాక మీరు కనుక ముందుకు రాకుండా చాటును ఏడిస్తే నేను ప్రజలందరూ చెబుతున్నా, ఈ ఛాలెంజ్లో నేను కనుక ముందుకు రాకపోతే, నా పేరు కనుక మీకు ఎక్కడ కనిపిస్తే కాంట్రిబ్యూట్ చేయండి. ఇది కనుక వాళ్ళు ముందుకు రాకపోతే, వాళ్ళ పేరు కనిపిస్తే వాళ్ళ ముఖాన్ని, వాళ్ళ పేరు కనిపిస్తే కింద వెళ్ళి కామెంట్లో వాళ్ళ ముఖాన్ని వేయండి. ఈ ఛాలెంజ్కి నేను ఓపెన్గా సిద్ధంగా ఉన్నా. వెల్కమ్. మీకోసం వెయిటింగ్. రామకృష్ణ హెల్త్ లైన్లో డేట్ కోసం వెయిటింగ్. రెడీ.